హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ పల్లీ చట్నీ అండి. నేను చెప్పినట్లు కనుక ఈ చట్నీ చేశారంటే చట్నీ కోసమే టిఫిన్ తింటారండి, అంత బాగుంటుంది టేస్ట్. అయితే ఈ చట్నీ రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ చట్నీ కోసమని ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి. పల్లీలని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ కనుక పెట్టారంటే పల్లీలు పైన వేగుతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. చట్నీ కూడా అంత టేస్ట్గా రాదండి. అందుకని పల్లీలను వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ నిదానంగా వేయించుకోండి. పల్లీలు వేగినాయో లేదో తెలియాలంటే పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక పల్లీ తీసుకొని నలిపారంటే పొట్టు వచ్చేస్తుందండి. అప్పటి వరకు పల్లీలని వేయించుకోండి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఈ రెండింటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1 ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఇంచి అల్లం, పొట్టు తీసుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, పెద్దది 1 టమాటా, కొంచెం కరివేపాకు వేసుకొని టమాటా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ చట్నీలో రాయలసీమ వారు పచ్చిమిర్చి వాడరండి, ఎండుమిర్చినే వాడతారు. మీకు కారం అంతా ఎండుమిర్చి నుండే వస్తుంది. మీకు కారం కనుక సరిపోదు అనుకుంటే ఇంకా కొన్ని ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. టమాటా చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీలు చల్లారిన తర్వాత సగం పల్లీలకి పొట్టు తీసుకున్నానండి. అలాగే టమాటా మిశ్రమం కూడా చల్లారిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకోవాలి. ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలాగే తగినన్ని వాటర్ పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత ఈ చట్నీలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసమని తాలింపు తవ్వాలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఫ్రై చేసి 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ చట్నీ రెగ్యులర్ పల్లీ చట్నీ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ పల్లీ చట్నీ. ఈ చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, పునుగుల్లోకి, ఉప్మాలోకి, ఊతప్పం ఇలా అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా షేర్ చేయండి. చట్నీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.